హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనుక్కోవాలని అందరికీ డ్రీమ్ ఉంటది. చాలామంది వాళ్ళ ఫైనాన్షియల్ కేటగిరీస్ చూసుకొని విల్లా డ్రీమ్‌గా పెట్టుకుంటారు. మంచి అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ హై రైజ్ టవర్‌లో అపార్ట్‌మెంట్ కొనుక్కోవాలనుకుంటారు. లేకపోతే మంచి విల్లా ప్లాట్ కొనుక్కొని కన్‌స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెస్‌లో ఉండేవి. ఇప్పుడు అన్నీ సీఆర్ఎల్‌లోనే మాట్లాడుతున్నారు. హైదరాబాద్, కోకాపేట లాంటి ఏరియాలో 30 సీఆర్‌కి ఫ్లాట్ అమ్ముతున్నారు. అంటే విల్లా కాస్ట్ చూసుకోండి. ఫ్లాట్ కాస్టే 30 సీఆర్ ఉంటే విల్లా 40, 50 సీఆర్ కూడా ప్రాజెక్ట్స్ లాంచింగ్ అవుతున్నాయి. అండ్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ సామాన్యుడు అంటే ఒక 1,00,000 ఎర్న్ చేసే పర్సన్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే 2 సీఆర్ అనేది మినిమమ్ ఎఫర్ట్ చేయకపోతే మంచి లొకేషన్‌లో అపార్ట్మెంట్ రావట్లేదు. వితిన్ ది ఓఆర్ఆర్ కొనుక్కుందామన్నా ఏ మూలకెళ్ళినా 60, 70 లక్షలు లేనిదే 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ లేదు. సో, ఓఆర్ఆర్ లోపలంతా ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ఓఆర్ఆర్ బయట. ఓఆర్ఆర్ బయట చూసుకుంటే గనక మంచి ఏరియాస్ ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్ అయిన ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే చాలా బావుంటుంది. ఇలాంటి చోట మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా ప్లాట్ 30-50 లాక్స్ బడ్జెట్‌లో విల్లా ప్లాట్ కొనుక్కొని పెట్టుకుంటే ఒక 3 ఇయర్సో, 4 ఇయర్స్‌తో తర్వాత మళ్ళీ మనం కన్‌స్ట్రక్షన్ జేసుకోవడానికి, దట్టు మనకు నచ్చినట్టు కన్‌స్ట్రక్షన్ జేసుకోవడానికి చాలా బావుంటుంది. సో, మీరెవరైనా మన బడ్జెట్‌కి సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు బయట ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ జేయండి. ఒక 30, 40 లాక్స్‌లో ఒక మంచి ప్లాట్ తీసుకోవడానికి ప్లాన్ జేయండి. దట్టు గేటెడ్ కమ్యూనిటీ. అన్ని డెవలప్‌మెంట్స్ ఉన్న వెంచర్‌లో తీసుకుంటే రేపొద్దుట అప్రిషియేషన్ బావుంటుంది. అండ్ మీరు ఫ్యూచర్‌లో హౌస్ గానీ, విల్లా గానీ ఏదైనా కన్‌స్ట్రక్షన్ జేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.